మరోవైపు అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ల మధ్య విగ్రహం వివాదం తారాస్థాయికి చేరింది. గత 10 ఏళ్లలో తెలంగాణ విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన మంత్రి పొన్నంకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వీళ్ళకు ఏమాత్రం కొంత తెలంగాణ పట్ల నిజమైనటువంటి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన నిజమైన ప్రేమ నువ్వు ఉంటే అదే విగ్రహాన్ని నిన్న మేము తీసిన జీవో ప్రకారంగా 10 సంవత్సరాల క్రితమే ఇది అధికారికమైనటువంటి విగ్రహము, దీన్ని ఎవడు ముట్టినా ఎవడు అస్థిరపరిచినా కేసు అవుతుందని చెప్పి ఉంటే ముడితే తప్పు. ఒక అడ్రస్ లేని, ఆకారం చక్కగా లేని, రూపం లేని నీ కాంగ్రెస్ పార్టీ గుర్తును పెట్టుకోవడానికి తయారు చేసుకున్న ఒక స్వరూపాన్ని తీసుకొచ్చి సెక్రటరియట్లో పెట్టడం, ఇది స్పష్టంగా తెలంగాణ సంస్కృతిపైన దాడి. తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా పెడుతున్నాం, మీరు గతంలో అధికారంలో ఉన్నదని మార్చలే. ఎవరైనా ప్రజలకు దీనికి తప్పుదోవ పట్టించి మారుస్తుంటే ఇది పొరపాటు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎవరైనా బలవంతంగా అని భావిస్తే చట్టం పని చేసుకుంటూ పోతుంది. ఎవరిని భయపెట్టించి దండం పెట్టియలేడు. ఆనాడు నీ మీద మేము హుకుం జారీ చేయలే. వచ్చి తెలంగాణ తల్లి దండం పెట్టామని నీ మెడలు పెట్టి ఉంచలే. మేము నిజమైన తెలంగాణ బిడ్డలైతే వాళ్ళే ఆదరిస్తారు, వాళ్ళే ఆస్వాదిస్తారు, వాళ్ళే కీర్తిస్తారు. తెలంగాణ ఆత్మ లేని వాడిని తీసుకొచ్చి మేము తెలంగాణ తల్లి దండం పెట్టమని మేము ఎప్పుడు అడగలే. నువ్వెవడు అడగటానికి? నువ్వు సృష్టించుకున్న దానికి దండం పెట్టమని అడగడానికి నువ్వెవడివి?